విద్యార్థుల ఆత్మహత్య ఘటనపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘ నేతలు కలెక్టరేట్ ముందు నిరాహార దీక్షలు చేపట్టారు. అంతకుముందు కడపలో భారీ ర్యాలీ నిర్వహించి ఆ తర్వాత మానవహారం చేసి నిరసన తెలిపారు. వెంటనే విద్యార్థుల ఆత్మహత్యలపై న్యాయ విచారణ చేపట్టి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. పదహారు సంవత్సరాలకి చనిపోవాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళకి అలాంటి ఒక ఐడియా కూడా రాదు, చనిపోవాలనే ఐడియా కూడా రాదు. మీరు ఒకసారి వాళ్ళ ఫోటోలు పరిశీలిస్తే ఫ్యాన్లు ఎక్కడో పైకి ఉన్నాయి, 12 అడుగుల పైన ఉన్నాయి. వాళ్ళు చున్నీతో వేసినా కూడా ఆ ఫ్యాన్కు ఆ చున్నీ అసలుకు సెట్ కాదు, జారిపోతారు. వాళ్ళ వెయిట్ 45 నుంచి 50 కిలోల మధ్యలో ఉంటారు. ఫ్యాన్ రెక్కలకు ఊరేస్తే ఆ ఫ్యాన్ రెక్కలు ఇరిగిపోతాయి. ఇవన్నీ గమనించాలి. పేరెంట్స్ ఒకటే మొత్తుకుంటున్నారు, మా అమ్మాయిల్ని హత్య చేశారు, మాకు న్యాయం చేయండి అని ఒకటే మొత్తుకుంటున్నారు. త్రిసభ్య కమిటీ వారు ఏమని రిపోర్ట్ ఇస్తారండి? వాళ్ళు గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఏమైనా రిపోర్ట్ ఇస్తే వాళ్ళ ఉద్యోగాల నుంచి బదిలీ చేస్తారు, లేకుంటే సస్పెండ్ చేస్తారు. ఏ విధంగా వాళ్ళ మీద మాకు ఎటువంటి నమ్మకం? సిట్టింగ్ జడ్జితో వెంటనే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్తో వెంటనే ఈ అమ్మాయిలకి న్యాయం జరిగేలాగా వెంటనే చర్యలు తీసుకోవాలని, కమిటీ వేయాలని మేము